ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వేల్లోని కల్పకవనం పార్కులో శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినాయక్, వాసవి క్లబ్ సభ్యులు, బజరంగ్ దళ్ సభ్యులు, వివిధ సామాజిక కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వివిధ ప్రత్యేక రోజుల్లో మొక్కలు నాటి వాటిని పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అడవుల శాతం పెరిగినప్పుడే భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందుతాయన్నారు. కల్పకవనం వంటి ప్రాంతాల్లో పచ్చదనంతో నింపడంతో స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయమన్నారు. అనంతరం వాసవి క్లబ్ జోన్ చైర్మన్, నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహాయకారం అందిస్తామన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత అందరూ తీసుకోవాలన్నారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రపంచ అటవీ దినోత్సవాన్ని సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన అటవీ శాఖ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్స్ పవన్ కుమార్, అర్జున్, మల్లేశం, రాజు, స్వామి, కిషోర్, అయ్యప్ప దేవాలయం అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షులు గంగిశెట్టి వెంకటేశం, కాశీనాథ్, కైలాస ప్రశాంత్, గంగా రమేష్, తేరాల రాజు, మల్యాల భద్రయ్య, ఉప్పల చంద్రశేఖర్, రమేష్, నితీష్, ఉప్పల చంద్రశేఖర్, గందే సంతోష్, వనితా క్లబ్ అధ్యక్షురాలు గంగిశెట్టి నాగమణి, జగ్గయ్య గారి లత, సిద్ది నాగశ్రీ, తేరాల రాజలక్ష్మి, అటవీ శాఖ సిబ్బంది, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఫారెస్ట్ డే సందర్భంగా మమ్మల్ని వాసవి క్లబ్ గజ్వేల్ పెగ్నాపూర్ వారిని ఆహ్వానించినందుకు వారికి ఫారెస్ట్ ఆఫీసర్ పేరున మా అందరి తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను. మరియు చెట్లు నాటడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం మాకు ఆహ్వానిస్తారు సారు. మాకు పేరు ఇక్కడ వాతావరణం బాగా అద్భుతంగా ఉన్నది, బాగా మంచి మెయింటెనెన్స్ ఉన్నది. సారు కూడా ప్రతి ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి వచ్చిన వాసవి క్లబ్ మెంబరు సార్లకు అందరికీ పేరున వందనాలు. మరియు ఈ కార్యక్రమం మాకు ఆహ్వానించినందుకు మేము నాటడం మాకు జన్మ ధన్యమైందని మేము భావిస్తాం. జై వాసవి. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఫారెస్ట్ డే ఇక్కడ కల్పకవనం అర్బన్ పార్క్ గజ్వేల్ రేంజ్ ప్రాంతంలో నిర్వహించబడుతుంది. ఇక్కడ మొక్కలను నాటి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాసవి క్లబ్ మెంబర్స్కి మరియు అటవీ శాఖ మెంబర్స్కి, ఇతర సభ్యులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఫారెస్ట్ని కాపాడాలని మరియు అటవీ సంపదను, వైల్డ్ లైఫ్ని కాపాడాలని ఈ ఫారెస్ట్రీ డే యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సహకరించినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే ఇంతమందికి కూడా ఈ యొక్క చెట్లు నాటడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ చెట్లు నాటడం జరుగుతుంది. అలాంటిది అటవీ శాఖ వారి సాహిత్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు నిర్వహింపజేసినందుకు గాను వాళ్ళ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే పచ్చని చెట్లు ఉంటేనే ప్రజలకు ముఖ్యట. ఎందుకంటే వన్యప్రాణులన్నీ కూడా ఈ చెట్లు లేదు, అడవి లేదు కాబట్టి మన విలేజ్లలో పడి కూడా ప్రాబ్లం చేస్తున్నాయి. అలాంటిది మనం అడవిని పెంచుకుంటే మనకు ఎలాంటి ఆటంకం ఉండకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంతోమంది విచ్చేస్తే కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తాం. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొని ఆ భూమాత మనకు వర్షాలను ఇస్తుంది ఆకాశం నుంచి. ఆ భూమాత కూడా